భారతీయ సంస్కృతిలో సీతమ్మ అనే పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక పవిత్రమైన రూపం మెదులుతుంది. సహనం, త్యాగం, అణుకువ, నిండు గుణం వీటన్నిటి సమాహారమే జానకీదేవి. రామాయణం అనే మహాకావ్యంలో సీత పాత్ర కేవలం ఒక రాణి పాత్ర మాత్రమే కాదు, అది ఒక ఆదర్శం. తరాలు మారుతున్నా, సాంకేతికత పెరుగుతున్నా వెండి తెరపై ఆ తల్లి పాత్రను చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటాడు. అయితే సీతమ్మ పాత్రను పోషించడం అంటే కేవలం మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రావటం కాదు. ఆ పాత్రలో ఉండే గాంభీర్యాన్ని, ఆ తల్లి అనుభవించిన బాధను, ఆమెలోని దైవత్వాన్ని వెండి తెరపై పలికించడం ఒక గొప్ప తపస్సు. భారతీయ సినిమా చరిత్రలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సీతమ్మగా మన గుండెల్లో నిలిచిపోయిన వారు కొందరే. ఆ మహానటీమణుల ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో లవకుశ ఒక అద్భుతం. ఈ సినిమాలో సీతమ్మగా నటించిన అంజలీదేవిని చూసి అప్పట్లో జనం ఆమె ఫోటోలకు దండలు వేసి పూజించేవారట. ఎన్టీ రామారావు రాముడిగా, అంజలీదేవి సీతగా నటిస్తుంటే నిజంగానే ఆ రాముడు, ఈ సీతమ్మ భూమిపైకి దిగివచ్చారా అన్నంతగా ఆ పాత్రలో ఆమె లీనమైపోయారు. ముఖ్యంగా అడవిలో గర్భవతిగా ఉన్న సీతమ్మ పడే వేదనను ఆమె పండించిన తీరు కళ్లకు కట్టేలా ఉంటుంది. తెలుగులో వచ్చిన తొలి రంగుల సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ చరిత్రలో నిలిచిపోయింది. నేటికి సీతమ్మ అంటే మనకు మొదట గుర్తుకు వచ్చే రూపం అంజలీదేవి మాత్రమే. 1961లో రామారావు దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో గీతాంజలి సీతగా నటించారు. విశేషమేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడిగా నటించారు. సీతగా గీతాంజలిని ఎంపిక చేసినప్పుడు చాలా మంది సందేహించారట. కానీ తన అద్భుతమైన కళ్లతో, హావభావాలతో ఆమె ఆ పాత్రకు నిండుతనం తెచ్చారు. హర్నాథ్ రాముడిగా, గీతాంజలి సీతగా ఆ సినిమాలో చూస్తుంటే మన కళ్ల ముందు ఒక అందమైన పెయింటింగ్ కదులుతున్నట్లు ఉంటుంది. ఈ సినిమా ఆమె కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ప్రముఖ నటి జయప్రద తన కెరీర్లో 3 సార్లు సీతమ్మ పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం ఒక దృశ్య కావ్యం. ఆయన బొమ్మలకే ప్రాణం వచ్చిందా అన్నట్లు జయప్రద ఆ సినిమాలో కనిపిస్తారు. ఆ తర్వాత లవకుశ, సీతారాములు వంటి సినిమాల్లో ఆమె సీతగా తన ప్రతిభను చాటారు. ఒక నటి పౌరాణిక పాత్రలో అంత అందంగా, హుందాతనంగా ఇమిడిపోవటం కేవలం జయప్రదకే సాధ్యమైంది. 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నయనతారను ఎంపిక చేసినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. గ్లామర్ పాత్రలు చేసే నయనతార సీతమ్మ పాత్రకు సెట్ అవుతుందా అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ లేడీ సూపర్ స్టార్ వాటన్నిటినీ తన నటనతో తిప్పికొట్టారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ఆహార నియమాలు పాటించింది. మాంసాహారం మానేసి షూటింగ్ సమయంలో ఎంతో నిష్టగా ఉండేదట. ఆ సినిమాలో ఆమె పలికించిన అభినయానికి నంది అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆధునిక కాలంలో సీతమ్మ పాత్రను అంతటి హుందాతనంతో పోషించిన నటి నయనతార మాత్రమే. దర్శకధీర విజయ నిర్మల కేవలం దర్శకురాలిగానే కాదు, నటిగా కూడా తన ముద్ర వేశారు. 1958లో వచ్చిన భూకైలాస్ అనే సినిమాలో ఆమె బాలసీతగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఒక పౌరాణిక ఇతిహాసంలో చిన్న వయసులోనే అంతటి పవిత్రమైన పాత్రను పోషించారు. ఇక 1987లో తమిళంలో వచ్చిన ఇలంగేశ్వరన్ మూవీలో నటి రేవతి సీతగా నటించారు. ఈ సినిమా రావణుడి కోణం నుండి సాగుతుంది. ఇందులో రేవతి తన సహజ సిద్ధమైన నటనతో సీత పాత్రకు ఒక సరళతను, గౌరవాన్ని తెచ్చారు. పౌరాణిక సినిమాల్లో భారీ మేకప్ లేకుండా కూడా పాత్రను ఎంత గొప్పగా పండించవచ్చో ఆమె నిరూపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి కళ్ళు రామాయణ సినిమాపై ఉన్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే సాయి పల్లవి సీతమ్మగా కనిపించబోతోంది. సాయి పల్లవికి ఉన్న సహజ సిద్ధమైన అందం, అద్భుతమైన నటన ఆమెను ఈ పాత్రకు సరైన ఎంపికగా మార్చాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని లీక్ అయిన ఫోటోల్లో సాయి పల్లవి రూపం సీతమ్మను తలపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంజలీదేవి, నయనతార వంటి నటీమణులు సృష్టించిన ఆ మ్యాజిక్ ను సాయి పల్లవి మళ్లీ తెరపైకి తీసుకువస్తుందని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యుగాలు మారినా రామాయణ గాథలోని మాధుర్యం తగ్గదు. సీతమ్మ పాత్ర అనేది ప్రతి నటికి ఒక సవాలు, ఒక గౌరవం. అంజలీదేవి వేసిన పునాది నుండి రేపు రాబోతున్న సాయి పల్లవి వరకు ఈ వెండితెర సీతమ్మలు కేవలం పాత్రలుగానే కాదు, భారతీయ సినిమా ఆత్మగా నిలిచిపోయారు. వీరి నటన ద్వారా మన పురాణాల్లోని గొప్పతనాన్ని నేటి తరానికి కూడా చేరువ చేస్తున్నారు. ఏది ఏమైనా తెరపై ఆ తల్లి రూపం కనిపిస్తే ప్రేక్షకుల హృదయాలు భక్తితో నిండిపోతాయన్నది అక్షర సత్యం.